డార్లింగ్ ని ఎంత త్వరగా చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటే అంత డిలే అవుతున్నాయి సినిమాలు. ఈ ఏడాది వచ్చిన రాజసాబ్ లాస్ట్ ఇయరే రావాల్సింది. నెక్స్ట్ ఫౌజీ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఆగస్టులో రిలీజ్ అవుతుందని హోప్ తో ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్ కి మరొకసారి నిరీక్షణ తప్పదా? ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయాలని డార్లింగ్ కంగారు పడుతున్నా ప్రభాస్ సినిమాలంటే డిలే అవ్వకుండా థియేటర్స్ లోకి రావడం లేదు. బాహుబలి 2 నుండి రీసెంట్లీ రాజసాబ్ వరకు ఇదే తంతు. షూటింగ్, విఎఫ్ఎక్స్, సీజీ వర్క్ కారణంగా ప్రాజెక్ట్స్ ఆలస్యమవుతున్నాయి. 3 ఏళ్ల పాటు చెక్కిన రాజసాబ్ 10 నెలలు ఆలస్యమైనప్పటికీ రిజల్ట్ తేడా కొట్టడంతో గట్టిగా హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. సర్లే, అన్ని అనుకున్నట్లే జరుగుతాయా ఏంటి? నెక్స్ట్ ఆగస్టులో రిలీజ్ అయ్యే ఫౌజీతో తడాకా చూపిస్తాడని ఫీల్ అవుతున్నారు. కానీ ఈ బొమ్మ కూడా డిలే అవుతుందని లేటెస్ట్ బజ్. ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ రిలీజ్ డేట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఆగస్టులో వస్తుందన్న రూమర్ నడుస్తోంది. కానీ ఇప్పుడు దసరాకు షిఫ్ట్ కాబోతోందట. ఫౌజీ షూటింగ్ కంప్లీట్ కాని నేపథ్యంలో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందట. ఓసారి ఓటీటీ సంస్థతో చర్చించి ఈ వీక్ లోనే ఫైనల్ చేయబోతున్నారట. దసరా పండుగను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 15న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే పెద్ది మార్చ్ నుండి విజయదశమికి వాయిదా పడొచ్చు అనే వార్తల నేపథ్యంలో ముందుగా ఖర్చీఫ్ వేస్తోందట ఫౌజీ టీం. ప్రెజెంట్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. కాస్త గ్యాప్ ఇచ్చి ఫౌజీని కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి నుండి కల్కి 2 మొదలు పెట్టేయాలనుకుంటున్నాడు నాగశ్విన్. కానీ ప్రభాస్ సీన్స్ కాకుండా కమల్, ఇతర యాక్టర్స్ పై షూటింగ్ చేయనున్నాడట నాగి. స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 5న రిలీజ్ కాబోతోంది. మరి ఏడాది కన్నా ముందే టైటిల్ అనౌన్స్ చేసిన ఈ సినిమాను సందీప్ రెడ్డి అనుకున్న టైంలో తెస్తాడా?